ఎర్రకోటలో ₹1 విలువైన బంగారు కలశాలు చోరీ అయ్యాయి. ఎవరూ లేని సమయంలో వ్యక్తి పూజా సామాగ్రి ఉన్న గదిలోకి వెళ్లి 2 కలశాలను సంచిలో వేసుకుని వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. రంగంలో దిగిన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు సెర్చింగ్ మొదలుపెట్టారు. ఢిల్లీలోని ఎర్రకోటలో దొంగతనం జరిగింది. ఎర్రకోటలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ₹1 విలువ గల 2 కలశాలు చోరీ అయ్యాయి. ఈ నెల 3న ఉదయం ఎర్రకోటలో ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత పూజ కోసం తీసుకువచ్చిన 760 గ్రాముల బంగారు కలశం, వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగిన 115 గ్రాముల మరో చిన్న బంగారు కలశం కనిపించలేదని వ్యాపారవేత్త సుధీర్ కుమార్ జైన్ ఎర్రకోట నిర్వాహకులకు కంప్లైంట్ చేశాడు. పూజా కార్యక్రమానికి ప్రముఖులు హాజరవడంతో తాము పక్కకు వెళ్లామని, అంతలోనే ఈ దొంగతనం జరిగిందని చెబుతున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి పూజా సామాగ్రి ఉన్న గదిలోకి వెళ్లి 2 కలశాలను సంచిలో వేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. తర్వాత అతడు అక్కడి నుంచి బయటికి జారుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. నిందితుడిపై ఇప్పటికే పలు ఆలయాల్లో దొంగతనానికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కలశాలను దొంగలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.